ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న దివ్య ఎలిమినేట్ అయ్యి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకొచ్చిందనే అనుకున్నారు. కానీ ఇంతలోనే భారీ ట్విస్ట్ ఇచ్చింది. 'బిగ్ బాస్' అనేదే 'బిగ్ బాస్ 9' అనేది ఈసారి చాలా రణరంగంగా మారిపోయిందనే చెప్పుకోవాలి. కానీ అన్నీ కూడా తనూజని టార్గెట్ చేయడం వల్లే ఇక్కడి వరకు వచ్చింది. బట్ ఏంటంటే ఇమాన్యుయల్ సేవ్ చేశాడు కాబట్టి ఆ వీకు ఎలిమినేషన్ లేకుండా అయిపోయింది. అసలు దివ్య హౌస్‌లోకి వచ్చిన కానించి బర్నీ గారు, అలాగే తనూజ వీళ్ళిద్దరి బాండింగ్ మీదే చాలా బాగా బయట సెట్ అయింది. కాబట్టి మనం కూడా బర్నీ గారితో సెట్ అయితే బావుంటుందనుకుందో ఏమో వచ్చిన రోజే బర్నీ గారే నాకు టార్గెట్ అంటూ చెప్పి మొత్తానికి బర్నీ గారితో క్లోజ్ అయ్యింది. ఆ తర్వాత ఇంకేముంది, బర్నీ గారు, తనూజ వీళ్ళిద్దరూ కూడా క్లోజ్‌గా ఉండడంతో వాళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టేసింది. ఈవిడ మధ్యలోకి వెళ్ళింది. సో, పైగా భరణి తనూజకి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో ఇంకా తనూజ మీద గ్రజ్ పెట్టుకుంది. కావాలని తనూజని టార్గెట్ చేయడం, అలాగే తనూజని ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇవన్నీ ఆడియన్స్ చూశారు. సో, పర్ఫెక్ట్‌గా దివ్య 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండే పర్సనే కాదు కాబట్టి, ఆ అమ్మాయిని ఇప్పటికే చాలా రోజులు ఉంచాం కాబట్టి, ఇప్పుడు అవసరం లేదు అని అనుకున్నారేమో తెలీదు కానీ, అందరూ కూడా ఎలిమినేషన్ చేసేసి బయటకు తీసుకొచ్చేసారు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే దివ్య టాస్కుల పరంగా అసలు ఆడిందే లేదు. ఎప్పుడు చూసినా సరే బర్నీకి తనూజ దగ్గరగా ఉంటే చాలు మండిపోయి తనూజని ఎలా టార్గెట్ చేయాలా అని చెప్పేసి, అంతేకాకుండా ముఖ్యంగా తనూజని కెప్టెన్సీ టాస్కుల నుంచి తీసేయడం, ఆమెని డైరెక్ట్‌గా నామినేషన్ చేయడం, సందు దొరికితే చాలు ఎక్కడ టార్గెట్ చేద్దామా అని చూసింది. సో, ఆడియన్స్‌కి ఇది అసలు నచ్చలేదు. సో, ఫైనల్‌గా నిన్న దివ్యకైతే మరింత మైనస్ పడిందనే చెప్పుకోవాలి. సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు అంటూ ఇష్టానుసారంగా ఎవరు సపోర్ట్ చేయకపోతే నువ్వు టాస్క్‌లు ఆడలేవంటూ చాలా హీనాతిహీనంగా మాట్లాడింది. సో, అందుకే లాస్ట్ డే ఆమెకు ఎవరు ఓట్ చేయలేదు అనుకుంటా. కట్ చేస్తే దివ్యని ఎలిమినేషన్ చేసి బయటకు తీసుకొచ్చేద్దాం అనుకున్నారు. దీన్ని బట్టి చూస్తే తనుజని ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు బయటకొచ్చేస్తున్నారంటూ కొంతమంది నెటిజన్స్ అయితే అంటున్నారు. మరి దివ్య ఎలిమినేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.